హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. మార్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. టెడ్డీ స్కూల్‌కి వెళ్ళింది. ధనుష్ కాలేజ్‌కి వెళ్ళాడు. అండ్ మా వారు కూడా ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ఇంట్లో డస్టింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ గిన్నెలన్నీ వన్ సైడ్ పెట్టేసుకున్నా అనమాట. మార్నింగ్ వంట చేసుంటాను కదా! ధనుష్‌కి లంచ్ బాక్స్ అండ్ మా వారికి కూడా. టెడ్డీకి హాఫ్ డే నేను వెళ్ళి తీసుకొని రావాలి. ముందు రోజు ఇంట్లో కిట్టి పార్టీ జరిగిందనమాట. ఈ మంత్ కిట్టి నాది. సో, ముందు రోజు డెకరేషన్‌వి సంబంధించినవి అండ్ అలాగే కొన్ని బెలూన్స్ కూడా మిగిలాయన్నమాట. అప్పటికి ఇంకా ఫెబ్ 14 అవ్వలేదు. ఇదొచ్చేసి 12థ్ డేట్ అనుకుంటాను. ఈ వీడియో నేను షూట్ చేసేది. బెలూన్స్ 14థ్ వరకు ఉంచుదాము అని చెప్పి కొన్ని బెలూన్స్ అయితే ఉంచాను. దీనికి సంబంధించిన డెకరేషన్ షార్ట్ వీడియోలో ఈరోజే మార్నింగ్ రిలీజ్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే షార్ట్ వీడియో చూడండి. వ్యాలంటైన్స్ డే థీమ్ కిట్టీకి సంబంధించి డెకోర్ అలా చేశాను. నేను, మా వారు, టెడ్డీ ముగ్గురం కలిసి అలా చేసామన్నమాట. ఇంటి ముందు క్యాండిల్స్‌తో అండ్ ఫ్లవర్స్‌తో వచ్చేసి టెడ్డీ డెకోర్ చేసింది. ఇంట్లో నేను, మా వారు అండ్ టెడ్డీ ముగ్గురం కలిసి అలా డెకరేట్ చేసామన్నమాట. అండ్ అంతకుముందు వీక్ సాటర్డే ఏంటంటే 8th వీక్ పూజ జరిగింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటాను. అలా బయట తిరగడం, పనులు కానివ్వండి, తర్వాత కిట్టి అంటే ముందు రోజు చాలా పనులు ఉంటాయి. తర్వాత రోజు కూడా పనులు ఉంటాయి. హెక్టిక్ వర్క్స్ అనమాట ఈ మధ్య నాకు. ఎంత రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కూడా రెస్ట్ అనేది ఉండదు, అవ్వదు. ఎందుకంటే పనులే సరిపోతాయి నాకు. మార్నింగ్ 4:30కి 5కి ఆ మధ్యలో లేస్తాను కాబట్టి వంట, తర్వాత డస్టింగ్ వర్క్, తర్వాత క్లీనింగ్ వర్క్. ఇంట్లో హెల్పర్ లేదు, పనంతా నేనే చేసుకుంటాను. ఇంకొకటి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి టెడ్డీని పిక్ చేసుకోవాలి స్కూలుకు వెళ్ళి. ఈ వర్క్స్ వల్ల నాకు రెస్ట్ తీసుకునే టైం ఉండదు. ఏదైనా కొంచెం టైం దొరికితే ఇలా వీడియోస్ నేను వర్క్ చేసేటప్పుడే వీడియోస్ తీసుకుంటానులేండి. యూట్యూబ్ కోసం అన్నట్టుగా సపరేట్‌గా నేనేమి రెడీ అయ్యి మరీ వీడియోస్ అయితే తీయను. నేను ఏదైతే వర్క్ చేస్తూ ఉంటానో అదే వీడియో తీసుకొని మీతో షేర్ చేసుకుంటాను. ఐ మీన్ నేను రెడీ అవ్వడం అని కాదు. వీడియోస్ ఇవే పెట్టాలి, ఇలా ప్లాన్ చేసుకొని మనము ఈ వీడియోస్ తీసి పోషాలి అన్నట్టు కాకుండా నేను ఇంట్లో చేసే వర్క్సే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇలా పనులన్నీ చేసుకున్న తర్వాత పూజ చేసుకున్నానండి. శివరాత్రి కూడా వస్తుంది కాబట్టి డస్టింగ్ వర్క్, అక్కడక్కడ బూజులు తీయడం కానీ, ఫ్యాన్లు క్లీనింగ్ అవన్నీ చేసుకున్నాను అనమాట. ఇక టెడ్డీని కూడా పిక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఈవినింగ్ అంతా కూడా వీడియో ఏం షూట్ చేయలేదు. ఇది వచ్చేసి నైట్ డిన్నర్ టైము. ఇలాంటి వర్క్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను అనుకోండి. సమ్‌టైమ్స్ మీకు కూడా ఏదో ఒక రోజు ఈరోజు అస్సలు పని చేయాలి అనిపించట్లేదు. ఈ వీడియో చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది మా ఇంట్లో కూడా ఇలాగే నేను పని చేసుకోవాలి అనే ఫీలింగు మీకు వస్తుంది కదా! అది నాకు హ్యాపీ. సో, అందుకని ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇక డిన్నర్ టైం అనమాట. వన్ సైడు కర్రీ చేస్తున్నాను. చేసిన తర్వాత చపాతీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ చపాతీ పిండి కలిపేసి పక్కన పెట్టేస్తాను. ఒక 20 to హాఫ్ అన్ అవర్ బాగా నానిందనుకోండి పిండి, చపాతీలు చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఈరోజు ఆలు మసాలా కర్రీ చేస్తున్నాను. మసాలా కర్రీ అంటే పచ్చి కొబ్బరి, ధనియాలు, అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి మిక్సీ పట్టి వేస్తాను. అది మసాలా అంటే. ప్రాపర్‌గా వీడియో అయితే తీసుకోలేదు. కొంచెం ఎర్లీగా డిన్నర్ చేసేస్తాము. 7:30కి డిన్నర్ స్టార్ట్ చేస్తామన్నమాట తినడము. 7:45 కల్లా కంప్లీట్ అయిపోతుంది. ఇలా వీడియోస్ తీసుకుంటూ కర్రీస్ ప్రిపేర్ చేయాలి అంటే కొంచెం టేకింగ్ టైమ్. సో, అందుకని చెప్పి
నేను డిన్నర్ అంతా లైట్‌గా తీసుకుంటాను. ఎస్పెషల్లీ మీరెవరైనా ఆ రెసిపీ కావాలి అంటే మళ్ళీ షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. అదనమాట. ఇక కర్రీ అయితే ఆల్మోస్ట్ అవ్వనొచ్చింది. ఒక 2, 3 మినిట్స్ ఉంటే కర్రీ ఆపేయొచ్చు. ఈలోపు నేను చపాతీలు కూడా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. హాట్ బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ అయితే వేసి పెట్టుకుంటాను. లేదంటే చపాతీ అడుగంతా తేమగా అయిపోయి వైట్ పొరలాగా అయిపోద్ది. మెత్తగా అయిపోద్దనమాట నానిపోయినట్టు. అందుకని చెప్పి ముందు టిష్యూస్ వేసుకొని చపాతీలు రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ చపాతీలు పుల్కాల్లాగా చేసుకొని పైన కొంచెం గీ అప్లై చేయండి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి 2 డేస్ ఉన్నా కూడా. శారీ కట్టుకున్నాను. శారీస్ మీదకి ఈ బ్లాక్ బీడ్స్ నేను ఎగ్జిబిషన్‌లో తీసుకున్నాను అని చెప్పి ఈ బ్లాక్ బీడ్ మీతో కూడా షేర్ చేసుకొనే ఉన్నాను. క్రిస్టల్స్ చాలా బాగున్నాయి ఈ శారీస్ మీదకైతే. నేను కట్టుకున్న శారీ అయితే కలంకారీ. తిరుపతి వెళ్ళినప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్‌లో అక్కడ షాపింగ్ చేసున్నాననమాట. అక్టోబర్‌లో వెళ్ళున్నాము. అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో. సో, అప్పుడు తీసుకున్నాను ఈ శారీ. ఎంత బావుందో కట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంది. బట్ ఈ శారీ మీదదైతే బ్లౌజ్ ఇంకా స్టిచ్ చేయించలేదు. అందుకని చెప్పి నా దగ్గర ఉన్న బ్లౌజ్‌తో ప్యారప్ చేశాను. బట్ సూట్ అయింది కదా అని చెప్పి వేసుకున్నా అనమాట. అలాగే ఇక డిన్నర్ ప్రిపరేషను చేస్తూ ఉన్నాను వన్ బై వన్. డే కొంచెం ఇప్పుడేంటంటే ఎండలు ఎక్కువగా స్టార్ట్ అయ్యాయి. కిచెన్‌లో విండో తీస్తే విపరీతంగా గాలొస్తది. బావుంటుంది గానీ పొయ్యి వెలగదు అని చెప్పి విండోస్ ఏమి ఓపెన్ చేయను. చెమటలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు ఇలాంటి శారీస్ చాలా బావుంటాయి. వీడియోస్ కోసం అప్పుడప్పుడు అయినా మన దగ్గరున్న శారీస్ కట్టుకుందాము అని చెప్పి ఈ మధ్య రెగ్యులర్‌గా వీడియోస్‌లో శారీస్‌లో కనిపిస్తున్నా అనమాట మీకు. అండ్ అలాగే ఘీ అప్లై చేసేసి హాట్ బాక్స్‌లో పెట్టాననుకోండి, వెంటనే అందరం కలిసే తింటాము డిన్నర్ మాత్రం. అందుకు వేడివేడిగా సర్వ్ చేయొచ్చు కదా! అలా హాట్ బాక్స్‌లో అయితే పెట్టున్నాను. కర్రీ చూసారు కదా! మసాలా ఆలు గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలి అంటే చెప్పండి, షేర్ చేసుకుంటాను. ఈ మధ్య ఏమేం రెసిపీస్ కావాలో కామెంట్స్‌లో పెట్టున్నారు కదా! ఆహ్, నేను చూయించినప్పుడు ష్యూర్‌గా ఒకసారి కామెంట్స్ అన్నీ చెక్ చేసుకొని షేర్ చేసుకుంటాను. కర్రీస్ ఏమేమి అడిగారు ఏంటి అని వన్ బై వన్. ఇలా డిష్ అవుట్ చేసేసుకొని షింక్‌లో పెట్టేసుకుంటానండి. వీలైతే నైటే డిష్ వాషర్‌లో గిన్నెలన్నీ వేసేసి కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటాను. లేదంటే మార్నింగ్ పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత అయినా ఆ వర్క్ చేసుకుంటా అనమాట. మార్నింగ్ కొన్ని గిన్నెలు వాష్ చేసున్నాను. అవన్నీ బౌల్స్ అనమాట. సరే పింగాణివి అక్కడ పగిలిపోతాయని చెప్పి సైడ్‌కైతే పెట్టున్నాను. డిన్నర్ అయిన తర్వాత సర్దుకోవచ్చులే అనుకున్నాను. కానీ ఈలోపు ఆ బౌల్స్ అన్నీ కూడా ఫస్ట్ సర్దేసుకొని, నాకు అడ్డంగా ఉన్నవన్నీ తీసేసి, అవసరం లేదు అనుకున్నవన్నీ షింక్‌లో అయితే వేసేస్తున్నాను. డిన్నర్ చేస్తున్నాను కదా! సైడ్ అయితే పెట్టేసి అన్నీ సర్దుకుంటున్నా అనమాట వన్ బై వన్. కౌంటర్ టాప్ ఎంత ఖాళీగా ఉంటే అంత పని చేయాలి అనిపిస్తది. కౌంటర్ టాప్ నిండుగా ఉందనుకోండి, ఏంటో అసలు పని అయినట్టే అనిపించదు కిచెన్‌లో. అందుకని చెప్పి ఎప్పుడు కౌంటర్ టాప్ ఖాళీగా ఉంచుకోవడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమమ్. అవసరమైనవి అన్నీ ఇలా లోపల పెట్టేస్తాననమాట. ఇంకా అవసరం లేదు ఈ గిన్నెలన్నీ ఇక వాష్ చేయాల్సినవే, వంట అయిపోవడంతోనే అవన్నీ షింక్‌లో వేసేసి, వాటర్ పట్టి పక్కన పెట్టేసి, తర్వాత కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నారనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్‌కి చాలా ఫ్రెష్‌గా అనిపిస్తది కిచెన్ చూడడంతోనే. అందుకని చెప్పి ఆల్మోస్ట్ 90% నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను కౌంటర్ టాప్ అంతా కూడా. సో, అలాగే ఇక చూడండి చిన్న చిన్న పనులు ఎన్నుంటాయో మనకైతే డిన్నర్ చేసేయడమా, తినడం అంతే అనిపిస్తది. బట్ ఇలాంటి పనులు చిన్న చిన్నవి చాలానే ఉంటాయి మనకి కిచెన్‌లో. చపాతీ చేసేయడం, కర్రీ చేసేయడమే అనుకుంటాము. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇన్ని పనులుంటాయి. అస్సలు అర్థం గాదు. వన్ బై వన్ పనులొస్తూనే ఉంటాయి. ఎంత టైమ్ టు టైమ్ పనులే చేసుకుంటాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు.
అయినా పనులు వస్తూనే ఉంటాయి. బట్ ఎప్పుడు పనులు అప్పుడు చేయడం వల్ల అలా ఒకదానికొకటి తోడయ్యి పనులు జమ కాకుండా సింపుల్గా అనిపిస్తుంది మనకు కూడా. టైం టు టైం వర్క్స్ చేసుకోవడం వల్ల ఈవినింగ్ కాఫీ కోసం కాగబెట్టుకున్న మిల్క్ మిగిలాయి కదా, అవి పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడము. అలాగే ఇప్పుడైతే మజ్జిగ ఇంకా స్టార్ట్ చేయలేదు, కొంచెం చల్లగా అనిపిస్తుంది కదా మార్నింగ్స్ టైంలో. సో ఇంకొంచెం మార్చి మిడ్ ఆ టైంలో మజ్జిగ కూడా ప్రిపేర్ చేస్తాను. నలుగురం మజ్జిగే తాగుతాం అన్నమాట. నైట్ డిన్నర్లో చపాతీ, ఒక వెరైటీగా కర్రీస్ ఇవే ప్రిపేర్ చేస్తూ ఉంటాను కాబట్టి వేడి చేస్తుంది అనే ఫీలింగ్తో నేను మార్చి స్టార్ట్ అయితే మాత్రం కొంచెం మజ్జిగ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మజ్జిగ అంటే కొంచెం జీరా అండ్ కొత్తిమీర కలిపి అలా గ్రైండ్ చేసుకొని మజ్జిగ సర్వ్ చేసుకున్నారు అంటే చాలా బాగుంటుంది ఈ సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత. డిన్నర్ కూడా అయిందండి. వీడియో కట్ చేసి డిన్నర్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియోనైతే కంటిన్యూ చేస్తున్నాను. మసాలా కర్రీ అండ్ చపాతీ తిన్నాం కదా డిన్నర్కి. నాకెందుకో కొంచెం ఇలా ఆరెంజ్ జ్యూస్ కొంచెం స్పైసీ ఉంది, నాకెందుకో ఇలా ఆరెంజ్ జ్యూస్ తాగాలి అనిపించి తాగుతున్నా. హెల్త్కి ఏం మంచిది కాదు. లేట్ నైట్ అంటే ఇప్పుడు టైం వచ్చేసి 8:30, అలాగే కొంచెం ఎర్లీగా చేసేస్తాం డిన్నరు. తాగాలనిపించింది. రోజైతే తాగను. నిన్న కిట్టి పార్టీ జరిగిందనమాట. జ్యూస్ తీసుకొచ్చిన దాంట్లో మిగిలింది ఒక హాఫ్. సో తాగాలి అనిపించి తాగుతున్నా. చాలా రోజులు అయిపోయింది అసలు డ్రింక్ అనేదే తీసుకురావట్లేదు ఇంట్లోకి, అది చెప్దామని. ఇది కొంచెం ఈ డ్రింక్ తాగిన తర్వాత ఇక ఆల్మోస్ట్ కిచెన్ అంతా కూడా సర్దేసుకున్నాను కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేస్తాము. రేపు మార్నింగ్ స్టవ్ అది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ డ్రెస్ చేంజ్ చేసేసుకొని వాకింగ్కి అయితే వెళ్తాము. ఇదన్నమాట అండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. లైక్ ఇస్తే ఇంకొంతమందికి వీడియో రీచ్ అవుతుంది, సో దట్ వాళ్ళకు యూజ్ అవుతుంది కదా. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. షూర్గా నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకేనండి, టేక్ కేర్, బాయ్.